హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నైట్లో చెరువులో చేపలు పట్టడానికి వెళ్తున్నాము. ఎందుకంటే మా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం వల్ల చెరువులన్నీ కూడా ఎండిపోయాయి. చేపలన్నీ కూడా దొరికేటట్టున్నాయి. దోమతో తీసుకెళ్ళి పట్టేస్తాం. 10 కేజీలను పడతాం ఫ్రెండ్స్. చూడండి వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫిషర్ మ్యాన్ చూడండి. ఇదే మా ఫిషర్ మ్యాన్. ఈ నమ్ముకునే వెళ్తున్నాం మేము. చేపలు పడతారో తెలియలే, బిల్డప్లు మాత్రం బాగున్నాయి. ఈ నమ్ముకుని వెళ్తున్నాము. చేపలు లేకపోతే మాత్రం కొట్టేస్తాము. చూడండి చేపలు వస్తాయి తగ్గేది. ఆయన యూట్యూబర్ డ్రైవర్ నువ్వే. నాగిరెడ్డి వాళ్ళ ఊరికి వెళ్తున్నాం కదా చేపలు పట్టడానికి. నాగిరెడ్డి వాళ్ళ ఊరు బాగ్రాపేట తలకోన మధ్యలో ఉంటుంది. బోడిరెడ్డి గారి పల్లి. చూడండి, మనమైతే బాగ్రాపేట ఘాట్ రోడ్ అయితే వెళ్తున్నాము. చాలా డీప్ ఘాట్ రోడ్ ఇది. బాగ్రాపేటకు వచ్చాక టీ బ్రేక్ అయితే ఇచ్చాము. కూల్ డ్రింక్ తాగి కాసేపు ఇక్కడ స్నాక్స్ అవి తీసుకొని కొనుక్కొని తిన్నాము. ఇంకా విలేజ్లో ఏం దొరకదు కాబట్టి, రాత్రి అయిపోయింది కాబట్టి అలా కాసేపు బ్రేక్ ఇచ్చాము. చూడండి, మనమైతే బోడిరెడ్డి గారిపల్లి వచ్చాము. ఇది వచ్చి బాగ్రాపేట తల్లకొండ మధ్యలో ఉంటుంది ఈ ఊరు. చూడండి, నాగిరెడ్డి వాళ్ళ ఊరు ఫామ్ హౌస్ ఊరు అవతల పొలాల మధ్యలో ఉంటుంది. చూడండి, దారి అయితే ఇలా ఉంటుంది. చీకటి పడింది కదా, దారి అయితే ఇలా ఉంటుంది. చుట్టూ పొలాల మధ్యలోనే. చూడండి, మన లెఫ్ట్ సైడ్లోనే మడుగు ఉంటుంది. ఆ మడుగులో అయితే చేపలు పడతాం. ఇప్పుడు చూపిస్తాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, చుట్టూ పొలాల మధ్యలో నాగిరెడ్డి వాళ్ళ హౌస్ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, నాగిరెడ్డి కోసం వాళ్ళ పెంపుడు కుక్క అయితే చూడు మొరాయిస్తుంది. కుక్క పేరు అయితే క్రిష్. ఒకప్పుడు బాగా చాలా క్యూట్గా ఉండేది. ఈ మధ్య మెయింటెనెన్స్ తగ్గిపోయింది. చూడండి, పోయిన పాటనే మళ్ళీ నాగిరెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్ వెనకల్లే టమాటాలకు వస్తున్నాం. చూడండి, చీకట్లో లైటింగ్ వెళ్తారులో టమాటాలు అయితే వస్తున్నాము. పాపం టమాటాలు అయితే దండే కాపు అయితే బాగా కాసింది, కానీ రేట్ అయితే లేదు. పాపము గిట్టుబాటు ధర లేక రైతులు అయితే చాలా నష్టపోతున్నారు. టమాటాలు కోసిన తర్వాత పక్క పొలంలోనే అలసందలు ఉన్నాయని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి, టార్చ్ లైట్ వెళ్తుల్లోనే చీకటిగా ఉంది కదా. టైం వచ్చి రాత్రి 8 అయింది. చూడండి, అలసందలు అయితే కోస్తున్నాము. కాపు అయితే బాగా కాసింది, ఇంకా కోసినట్లేరు. అలసందలు అయితే బాగున్నాయి. చూడండి, ఆర్గానిక్ పద్ధతులు అయితే వీళ్ళు పంట అయితే పెంచుతారు. చాలా టేస్టీగా ఉంటాయి. మధు కనపడలేదు కదా. మధు వచ్చి మామిడికాయలు కోసేదానికి వెళ్ళాడు వేరే తోటలోకి. నేను నాగిరెడ్డి తిరుమల రెడ్డి మాత్రమే వచ్చాము వీడికి. చూడండి, ఒక గౌతమ్ సంచి ఫుల్ నింపేసాము మేము. అందరికి కావాలి కాబట్టి కోసుకున్నాము. చూడండి, మబ్బులోనే కోసుకొని నాగిరెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాము. చూడండి, తిరుమల రెడ్డి దగ్గర మూట మోపిస్తా. మధు అయితే రీల్ అయితే చేస్తున్నాడు. చెప్పాను కదా, నా మధు వచ్చి మామిడికాయలకి వెళ్ళాడని. చూడండి, 2 మూటలు కోసుకొని వచ్చేసాడు. లాస్ట్లో అందరికీ భాగం పడతాడు, అది కూడా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గ్రామాల్లో ప్రేమగా పెట్టండి అంటే కుమ్మం పుల్లా ఇది మొత్తం నేనే తినవద్దా? మనిషిలో ఇంత తింటాడా? ఏమన్నా న్యాయమా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్, విలేజ్ లో అన్నం అడిగితే చేస్తారు, గెంటి అంటున్నారు. చేపలు పట్టడానికి యోధుల్లాగా రెడీ అవుతున్నారు అనమాట. ఏమన్నాడు చూడు, ఏననే మొత్తం చేపలన్నీ పడతారని. చేపలు పట్టడంలో మనం మీసాలు రాజు అంటారు, చేపలు రాదు. ఫిష్లు పట్టడంలో మంచి 1 కేజీ చేపల కోటి ఈసారి పడతాం చూడండి ఫ్రెండ్స్. జస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేయండి, స్కిప్ చేయద్దండి. ఖచ్చితంగా చూడండి, మీకు థ్రిల్లింగ్ వీడియోస్ వస్తుంది. ఫ్రెండ్స్, అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అయితే భోంచేసాము. మా కోసం అయితే నాగిరెడ్డి వాళ్ళమ్మ అప్పటికప్పుడు పప్పు రసం చేసింది, చికెన్ ఉండింది. చూడండి, అందరం కూర్చొని సరదాగా కూర్చొని తిన్నాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండింది. ఫుడ్ తిన్న తర్వాత కాసేపు అలా చైర్లో కూర్చున్నాము. మధుని పంపించాము మడుగు దగ్గరికి. మధు లైట్స్ అన్ని బిగిస్తా ఉన్నాడు. కాసేపు కూర్చున్న తర్వాత అయితే ఎదురుగా ఉన్నటువంటి మడుగుకి అయితే వెళ్తున్నాం. చూడండి, మబ్బులోనే టార్చ్ లైట్ సహాయంతో
చిన్న చెరువులో నీళ్ళు ఇంకిపోయినాయి. వర్షాలు లేవు కదా, వర్షాభావ పరిస్థితుల వల్ల చేపలు చచ్చిపోతాయని నాగిరెడ్డి వాళ్ళ ఫాదర్ చెప్పాయంట. అందుకని చెప్పేసి మనం అయితే ఉదయం అంతా మన పనులు చూసుకొని సాయంత్రం 6:30కు బయలుదేరాం తిరుపతిలో. చూడండి, మధు అయితే మడుగు చుట్టూ లైట్స్ అయితే అరేంజ్ చేశాడు. మనం ఈ మడుగులోనే ఇప్పుడు చేపలు పడతాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా పడతావా చేపలు? హాయ్ ఫ్రెండ్స్, నైట్లో చేపల వేట లైఫ్లో థ్రిల్లింగ్గా ఉండాలి. ఏదైనా కూడా ఫస్ట్ టైము మేము ట్రెక్కింగ్ వాడేటువంటి లైట్స్ని ఇలా సెట్ చేసాము. దీనిలో కనీసం 10 నుంచి 20 కేజీలు చేపలు ఉన్నాయని చెప్పి ప్రాథమిక అంచనాకు అయితే వచ్చాము. జస్ట్ దోమతారండి, రెగ్యులర్గా వాడుతుంటాం. ఎందుకంటే తేనెటీగలు దాడి చేయనప్పుడు తేనెటీగల నుంచి కాపాడుతుంది, దోమలు పడుకున్నప్పుడు దోమలు రాకుండా కాపాడుతుంది. ఇలాంటప్పుడు చేపలు పట్టుకోవడానికి 200 రూపాయలు పెట్టుబడి పెడితే 10 years పాటు వ్యాలిడిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీ కళ్ళెదురుగా ఎన్ని చేపలు పడతావు? 10 కేజీలు పడతాను. 1 కేజీ సైజ్ చేపలు కూడా ఉన్నాయంట. థ్రిల్లింగ్ వీడియో మీకు ఉంటుంది, చూద్దాం. రండిరా గోకుల్. మా చేపల వేట అయితే స్టార్ట్ అయింది. చూడు, మధు రంగంలో దిగాడు. చూడండి, నాగిరెడ్డి మధు అయితే స్టార్ట్ చేశాడు చేపలు పట్టేది. చూడండి, ఫస్ట్ వేసిన వల్ల ఎన్ని చేపలు పడతాయో చూస్తాం మనము. ఫ్రెండ్స్, ఫస్ట్ వేసిన వల్ల అయితే పెద్ద చేపలు అయితే పడలేదు ఫ్రెండ్స్, చిన్న చేపలు పడినాయి. చూడండి, అన్నీ ఆడే వదిలేసాం. మళ్ళా ఉండి అది కూడా శీర్ష. చూడండి ఎంత కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈసారి మనకైతే పెద్ద చేప పడింది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. చూడండి, చెప్పినాడు బా అట్లా ఎగిరిపోదు కదా. బట్టి తిరుమలడి ఉంది కదా, ఈ మూల మధు, నువ్వు ఆ మూల కరెక్ట్గా లోపల మధు, నువ్వు కవర్ చేస్తే రెండు బ్యాగులు వచ్చి పక్కన పెట్టి మూలకలు సరిపడా పైన ఏది కింద లాగు, కింద కింద లాగా, కింద లాగి పెట్టుకో. ఇక్కడ పోయింది. దొరకదులేబ్బా. ఫ్రెండ్స్ చూడండి, 10 కేజీలు చేపలు పడతానుకుంటే దగ్గర మేమైతే ఒక 30 కేజీలు చేపలు అయితే పట్టినాము. చేపలు పట్టనైతే పట్టినాం, కానీ
అండ్ ఇప్పుడు కటింగ్ అయితే చాలా కష్టము. 10 కేజీలు పడతాయి అనుకుంటే దగ్గర దగ్గర 30 కేజీల దాకా, ఒక 30 చేపల దాకా పట్టాము. చూపిస్తాను చూడండి. చేపలు ఒక్కొక్కటి 3/4 కేజీ నుంచి 1.25 కేజీ వరకు ఉన్నాయి. ఇప్పుడైతే మాకు అసలైన కష్టాలు అయితే స్టార్ట్ అవుతాయి చూడండి. తిరుమల రెడ్డి ఆల్రెడీ పనిలో దిగిపోయాడు చూడండి. క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అర్ధరాత్రి 12 అయింది. మా దగ్గర చేపలు క్లీన్ చేపిస్తాడు చూడండి. వాడే పొట్ట తీద్దురైనా ఎవరు ప్యాక్స్ ఇస్తుంటారు మళ్ళీ కామెంట్ బాక్స్ లో బయట పడిపోతాయి. లేదు కనిపీలే. నేను ఆల్రెడీ మా అనంతపూర్కు దగ్గరగా ఏం చేయాలి చెప్పు. వాటిని మధు నాగిరెడ్డి అయితే చేపలు అయితే పట్టారు. క్లీనింగ్ కటింగ్ సెక్షన్ అయితే నేను తిరుమల రెడ్డి అయితే తీసుకున్నాము. మధ్యలో మాకైతే నాగిరెడ్డి వాళ్ళ తమ్ముడు మురళి అయితే సాయం చేశాడు. చాలా కష్టమైపోయింది. మాకు అలవాటు లేని పని కదా ఇది. చూడండి పెద్ద డేస్కి అయితే వచ్చేసినాయి. మొత్తం అయితే కట్ చేసేసినాము. ఇప్పుడైతే మనకు పంపకాల ప్రోగ్రాం ఉంటుంది. చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో. చూడండి ఫస్ట్ మధు వచ్చి మామిడికాయలు అయితే పంపకాలు చేస్తున్నాడు. నాకు, మధుకి, గోకుల్కి, తిరుమల రెడ్డికి మామిడికాయలు. ఇప్పుడైతే టమాటాలు అయితే కోసుకున్నాం కదా. ఈ మామిడికాయలు, టమాటాలు, అలసందలు అయితే నాగిరెడ్డికి అయితే భాగాలు పంచలేదు, ఎందుకంటే వాళ్ళే తోట కాబట్టి. చూడండి ఎంత డెడికేషన్తో అయితే మధు అయితే పంపకాలు చేస్తున్నాడు చూడండి. చూడండి అందరూ తలా ఒక గోధుమ సంచికి అయితే నిండిపోయినాయి మాకైతే కూరగాయలు. మత్తలకాయలు పైన అసలు మా ఆయన అదే మత్తలకాయలు పైన అసలు మా ఆయన మంచిగా చూడండి మధు అయితే అందరికీ చేపలు అయితే భాగాలు పడుతున్నాడు. చాలా కష్టపడినాము. మబ్బులో పోయిన అందరం కూడా కష్టపడినాము. చూడండి అర్ధరాత్రి మా చేపల వేట ఇలా అయితే జరిగింది. లక్కీగా చేపలు అయితే పడినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.